IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు. ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళతో పనే ఉందని కొంతమంది అంటున్నారు కదా. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా పనులు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, వాలంటీర్ అనుకోండి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు పెట్టేస్తారు, అయిపోద్ది. లేదనుకోండి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అవన్నీ తిరగాలి కదా. అందుకని వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా వరకు మంచిగా జరిగింది. ఉంచితే మంచిది మా అభిప్రాయం. జగన్ గారు తీసుకొచ్చింది వ్యవస్థ కదా, ఇప్పుడు నూతన ప్రభుత్వం చంద్రబాబు గారు ఎలా ఉంచుతారనుకుంటున్నావు? జగన్ గారు తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినా మంచిగా కదా. అది మంచిగా ఉంచడానికి మంచిదే కదా. చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్ గారు వచ్చినా ఎవరు వచ్చినా మంచి చేయడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి కార్యక్రమం. కాబట్టి ఈ వాలంటీర్ ఉంటే మంచిది. ఎందుకంటే ఈ జన్మభూమి కమిటీలు పెట్టి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు వాళ్ళు తినడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలకు ఉపయోగపడదు. పెన్షన్ ఎలాగో సచివాలయం వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇంకేంటి వాలంటీర్కి ఇంకేం పడుతుంది? పెన్షన్ ఇస్తే సరిపోద్దండి. ఇప్పుడు లేదంటే స్టడీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఏ పెట్టుకోవాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చేరుకోకుండా వాలంటీర్ దగ్గర మన ఇంటికి వచ్చి అన్ని పడుతుంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిది నా అభిప్రాయం. వాలంటీర్లు ఎలా పనిచేసేవాళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పనితీరు గురించి నీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా పనిచేశారండి. వాలంటీర్ వాళ్ళు వల్ల ఎవరో రాలేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా పథకాలు ఇంకా కొత్త ప్రభుత్వం నుంచి ఏమైనా కొత్త పథకాలు వస్తే వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం కానీ, అంతా వాలంటీర్ చాలా మంచి పని చేశారు. మంచిదే, ఎవరు తీసుకొచ్చినా సరే వాలంటీర్లు ఎవరు తెచ్చినా మంచి పని. గతంలోనే చంద్రబాబు గారు విమర్శించారు వాలంటీర్ వ్యవస్థని, పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. అట్లా వాళ్ళిద్దరు సీఎం డిప్యూటీ సీఎంలో వ్యవస్థను విమర్శించిన వాళ్ళు ఎలా ఉంచుతారు? మరి వాలంటీర్లకి నేను వస్తే 10,000 ఇస్తానని ఇప్పుడు ఎలా తీస్తా అంటున్నాడు అసలు. వాలంటీర్లు నేను వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్లు 10,000 జీతం ఇస్తాను, తీసే ప్రసక్తే జరగదన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన వచ్చి వాలంటీర్లు తీసేస్తా అంటాడు. తర్వాత ఆ డిప్యూటీ సీఎం వాలంటీర్లు డేటా మొత్తం పోగు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేస్తాను, అమ్మాయిల తలెత్తున్నా అన్నారు. ఇప్పుడే వాళ్ళ నోటితో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ మంచిదని వాళ్ళే అంటున్నారు. చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో 10,000 ఇస్తా అన్నారు, ఓకే వాలంటీర్ వ్యవస్థను ఇస్తానన్నారు. కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పని లేకోకుండా మేము నడిపేస్తున్నాం ప్రభుత్వం అని చెప్తున్నారు. అవి అసమ్మం అండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి సార్. ఇప్పుడు ఒక మినిస్టర్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టమంటే మినిస్టర్ వస్తాడా? అదే వాలంటీర్ ఉందానికి వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలని, ఏ సర్టిఫికేట్ పెట్టుకోవాలనగా వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఏ లెవెల్లో మన వెళ్ళలేం కదా, ఆ పని మనం చేయించుకోలేం కదా. చిన్న కార్యకర్తలు కానీ, చిన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోలేదు. అదే వాలంటీర్ ఉందానికి వాలంటీర్కి పని చెప్పుకుంటారు, ఏమైనా చేయించుకుంటారు. ఒక పథకాలు ఈ పెన్షన్ల విషయంలోనే వాలంటీర్ వ్యవస్థ ఉండాలా, లేకపోతే మిగతా ఏదన్నా సామాన్య ప్రజానికానికి ఉపయోగపడే వ్యవస్థ అంటారు? ఇది సామాన్య ప్రజానికి మొత్తానికి ఉపయోగపడే వ్యవస్థ అండి వాలంటీర్ వ్యవస్థ అనేది. ఒక్క పెన్షన్ ఇస్తే కాదు, వాళ్ళు అన్ని పథకాలు గవర్నమెంట్ తరఫున ఏ పథకం వచ్చినా సరే వాళ్ళే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. మా పలాని పథకం వచ్చింది, ఆ పథకం మీరు అర్హులు, దానికి ఇలా అప్లై చేసుకోండి చెప్పేవాళ్ళు. దానివల్ల మంచిగా జరిగింది. ఇప్పుడు ఆ వ్యవస్థకి 10,000 నెలకి ఇవ్వాలి వాలంటీర్కి వ్యవస్థకి. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవని చంద్రబాబు గారు చెప్తున్నారు, మరి ఏంటి పరిస్థితి? ఖజానా డబ్బులు లేకపోతే నేను సంపద సృష్టిస్తా అంటాడు కదా. ఆ సంపద సృష్టించి ఖజానా నింపండి, మీరు అన్నీ చేయండి, రోడ్లు బాగా చేయండి, వాలంటీర్ 10,000 ఇవ్వండి. ఖజానా నేను సృష్టిస్తాను, నేను ఖజానా సృష్టికర్తని, ప్రజలకు మంచి చేస్తాను, ఆ ఖజానా సృష్టించి నేను ప్రజలకు న్యాయం చేస్తాను చెప్పి వాగ్దానాలతో వచ్చావు కదా. నువ్వు దొంగ వాగ్దానాలు చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? అమ్మకు వందనం అన్నావు, లేదు. ఉచిత ఇసుక అన్నావు, ఫ్రీ అన్నావు, అది లేదు. తర్వాత 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకు సంవత్సరానికి 18,000 అన్నావు, అది లేదు. మొత్తం అన్ని పథకాలు ఎత్తేసావు కదా. ఇంకేం పథకం ఉంది? ఒక్క ఏది పెన్షన్ పథకం తప్ప నువ్వు చేసే పథకాలు ఏమైనా ఏవి లేవు కనుక దీనివల్ల వాలంటీర్ ఉంటేనే మంచిదండి. నాకు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా గతంలో, ఆ వ్యవస్థను ఉంచాలంటారా, లేదు ఉపయోగం లేదంటారా? మాలాంటి వాళ్ళకి వారంటీ ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మనం ఆ లైన్లో నుంచోవాలి. మాకు ఎలా పెన్షన్ వస్తుంది, ఆ లైన్లో నుంచోవాలంటే కష్టం. మొన్న 2 నెలలు ఆఫ్ చేసి అది చాలామంది చచ్చిపోయారు. పాప ముసలివాళ్ళు, నాలాంటి ముసలి బాగా పనిపోయిన ముసలివాళ్ళు చనిపోయారు. వారంటీలు ఉండాలి మనం, లేనిదే మాకు జరగదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటే అంత దూరం ఏమవుతాం చెప్పండి. సచివాలయంలోకి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఏం వెళ్తాం మనం? ఇప్పుడు కూడా గత 2 నెలల నుంచి ఇంటి దగ్గర ఇస్తున్నారు కదా పెన్షన్. 2 నెలల నుంచి అంటే ఈ నెల ఏమో 6ంటికి వచ్చి ఇచ్చేసారండి. ఒక వారంటీ వాళ్ళు మరి ఎవరో మనకు తెలియదు. ఒక ఆవిడ వచ్చింది, ఈ నెల ఇచ్చారు పొద్దున్న వచ్చి. క్రితం నెల మాత్రం మన కొంతమందికి ఏమో రాలేదన్నారు, కొంతమందికి ఏమో ఫోన్లో పెడతారు కదా, అది మీ పేరు రాలేదన్న. మళ్ళీ సచివాలయంలోకి వెళ్ళాం మన్నాడు 2వ రోజు, అప్పుడే పేరు ఉంది అక్కడ. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు 14,000 ఇచ్చారు కదా, 7,000 అప్పుడు పెరిగి జనాలకి ఏమి లేదు కదా, అందుకే మా పేరు రాలేదన్నారు. సరే ఎందుకు రాలేదని సచివాలయంలోకి వెళ్ళండి అన్నారు. అక్కడ వెళ్తే అక్కడ ఉన్నాయి, ఈవిడికి ఎక్కడ ఆ పేర్లు.
ఇచ్చారు, డబ్బులు మాత్రం ఇచ్చారు, 7,000 కూడా. వాలంటీర్లు కేవలం ఒక పెన్షన్ ఇవ్వటానికి ఉపయోగపడుతున్నారు, వాళ్ళ వల్ల ఇంకా ఏ ఉపయోగం లేదంట? లేదు సార్, రావట్లేదండి, అదొకటే వస్తున్నారు వాళ్ళు. వారంటీ వాళ్ళకి ఏమన్నా అన్నాం అనుకోండి, వచ్చేదాకుండా ఏంటి కంగారు పడతారు అంటున్నారు. దానికోసం ఫస్ట్ తారీఖుకే కనపడతారండి. ఆయన ఉన్నప్పుడు అలాగే అయింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఇంకా పెట్టలేదు అనుకోండి. ఈయన జగన్ గారు ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. ఫస్ట్ తారీఖు కరెక్ట్గా వస్తారు, మరి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ జాబులు ఎక్కడ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే మాకు ఇంకా మా అకౌంట్లో డబ్బులు పడలా, మేము తేవాలి, ఇస్తాం. కొంతమంది ఏమన్నారంటే మేము రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏదైనా పథకాల విషయం గురించి కానీ వాలంటీర్లు బాగా ఉపయోగపడుతున్నారంటూ కొంతమంది అంటున్నారు. అది వాస్తవా? మరి అది వాస్తవేనండి, వస్తారు. అక్కడ సచివాలయంలో అంటే సెక్రటరీ ప్రెసిడెంట్ ఉంటారు కదా, వాళ్ళు అంటే వీళ్ళు ఇళ్ళకి వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు, అమ్మ మేము పలానా టైంకి వస్తున్నాం, మీరు 32 అపార్ట్మెంట్లో వాళ్ళు జనం కిందకి దిగండి అంటారు. పనులకి వెళ్ళిపోయడానికి వాళ్ళు వస్తారు, వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు రారు. అది ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది? ఉన్నప్పుడు బాగానే ఉందండి, ఎందుకంటే ఈ ఎక్కడికి వెళ్ళలేదు జనం. పనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, సాయంకాలం వస్తున్నారు. వారంటీ వాళ్ళు ఎప్పుడైనా వస్తున్నారు. పొద్దున ఏమైనా పనికి వెళ్ళిపోతారు, కొద్దిగా గమ్మున రండి అని ఫోన్ చేస్తారు, మేము పలానా టయానికి వస్తాం, మీరు ఇళ్ళల్లో ఉండండి అంటారు. ఇళ్ళలో ఉన్నామంటే వీళ్ళు పనులు ఆపుకొని కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళేం తప్పు కాదు, మనలో ఉంటుంది తప్పు కొద్దిగా. చంద్రబాబు గారు ఆ వ్యవస్థని ఉంచాలంటావా లేదా తీసేయాలంటావా? ఉంచాలండి, వారంటీ వాళ్ళు ఉండాలండి, కొద్దిగా మాలాంటి ముసలి వాళ్ళకి వాళ్ళు ఉండాలి. అంతమంది ఆయన పెట్టేసి అవతల లేకపోయినా కదా, కొంతమందికి అయినా ఇంటికి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక 10 ప్లాట్లు ఉన్నాయనుకోండి, 10 ప్లాట్లు ఒకరికి లేకపోతే ఇద్దరికి, అంతమంది జనం పెట్టక్కర్లేదు. వారింట్లో మాలాంటి వాళ్ళు ఉండాలి, లైన్లో నుంచి వాళ్ళం. బీపీ, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గుజ్జు అరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. షుగర్ కంప్లీట్ ఉన్నవాళ్ళు టయాన్ని చనిపోతే అక్కడ పడిపోతాం, ఏం లాభం మన లాంటి వాళ్ళకి. అందుకే వారంటీ వాళ్ళు నువ్వు ఇంతమంది పెట్టపోయినా పర్లా, మొన్నటిదాకా 200 అనుకోండి, ఒక 100 మంది పెట్టుకో. అక్కడ 10 మంది వేసేవాళ్ళు ఒక 5గురికి చాలు, వాళ్ళే చూసుకుంటారు. ఎందుకు చూసుకోరు, పొద్దున్న సాయంకాలం దాకా వాళ్ళే చూసుకోవాలి. అసలు వారంటీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టయానికి వస్తున్నారు, వాళ్ళు జాబులు వెళ్ళిపోతున్నారు. పని ఉంటేనే వస్తారు, లేకపోతే కనపడరు. అది జగన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ కదా, చంద్రబాబు గారు కంటిన్యూ చేయరు, తీసేస్తారు అంటూ కొంతమంది అంటున్నారు. జగన్ గారు చేశారు వారంటీ, మనకి ఏం ఇబ్బంది లేకుండా అన్నీ దగ్గరికి వచ్చాయి. ఆయన ఏం చేసి కూడా మనకు మాత్రం రేషన్ బియ్యం కూడా బాగానే వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి, ఉండకుండా ఉంచుతారో తీసేస్తారో మనకి తెలియదు, అది మనకు తెలియదు. ఈ వారంటీలు మాత్రం తప్పకుండా ఉండాలి సార్, ఎందుకంటే ఉండాలి మనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.